మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మన ఛానల్లో ప్రసారమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణలో భాగంగా ఈ వీడియోలో మనం 163, 164 శ్లోకాలకు అర్థాలు తెలుసుకుందాం. త్రివర్గ నిలయా త్రిస్థా త్రిపురమాలిని నిరామయా నిరాలంబా స్మాత్మా రామా సుధా స్మృతి. ఓం త్రయ్యై నమః. వేదత్రయ అర్జుజుస్సామ వేదాల రూపం గల తల్లికి నమస్కారములు. ఓం త్రివర్గ నిలయాయే నమః. త్రివర్గములందు అంటే ధర్మార్థ కామములందు ఉనికి కలిగి ఉన్నటువంటి తల్లికి నమస్కారములు. శాస్త్ర విహితమైనటువంటి ధర్మార్థ కామములనే మూడింటిని ఆచరించు సదాచార సంపన్నులు నిష్కాములై జగన్మాతను ఆరాధిస్తే 4వదైన మోక్షమును పొందు మార్గాన్ని ఆమె సుగమం చేస్తుందని ఈ నామానికి అర్థము. ఓం త్రిస్థాయే నమః. 3 కాలాలలో భూత వర్తమాన భవిష్యత్తులలో ఉండేటువంటి తల్లికి నమస్కారములు. లేదా 3 సంఖ్యతో సూచించు త్రివర్గాలు, త్రిలోకాలు, త్రిగుణాలు వాటన్నిటిలోనూ కూడా కొలువై ఉండినటువంటి తల్లికి నమస్కారములు అని కూడా ఈ నామానికి చెప్పుకోవచ్చు. ఓం త్రిపురమాలిన్యై నమః. త్రిపురమాలిని శ్రీచక్రంలో అంతర్థసార చక్రాది దేవత, ఆ రూపంలో ఉన్నటువంటి తల్లికి నమస్కారములు. ఓం నిరామయాయే నమః. భవరోగానికి అతీతమైన పరబ్రహ్మస్వరూపిణి గావిన ఎట్టి వ్యాధులు లేని తల్లికి నమస్కారములు. ఓం నిరాలంబాయే నమః. సమస్తానికి ఆలంబనంగా ఉంటూ తనకంటూ వేరే ఏ ఆలంబనం లేని తల్లికి నమస్కారములు. ఓం స్మాత్మారామాయే నమః. తన ఆత్మయందే క్రీడను క్రీడించు తల్లికి నమస్కారములు. ఓం సుధాస్మృత్యై నమః. అమృతధారులను స్రవింపజేసేటువంటి తల్లికి నమస్కారములు అని ఈ 163వ శ్లోకానికి అర్థం. శ్లోకం 164. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియా యజ్ఞగత్రి యజమానస్వరూపిణి. ఓం సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితాయే నమః. నిష్కామ భక్తితో ఆరాధిస్తే సంసారం అనే బురదలో చిక్కుకున్న వారిని చక్కగా ఉద్ధరించు తల్లికి నమస్కారములు. ఓం యజ్ఞప్రియాయే నమః. యజ్ఞముల పట్ల ప్రీతిగల తల్లికి నమస్కారములు. భగవత్ ప్రీతికరమైన లేదా లోకహితార్థమైన కర్మలే యజ్ఞములు అందురు. ఓం యజ్ఞకర్త్రే నమః. యజ్ఞక్రియలను మార్గదర్శి లేదా నిర్వహింపజేయునది అయిన తల్లికి నమస్కారములు. ఓం యజమాన స్వరూపిణ్యై నమః. యజమాని స్వరూపంలో ఉండి యజ్ఞాన్ని నిర్వహించు తల్లికి నమస్కారములు. ఈ పై 3 నామాల ద్వారా యజ్ఞము, యజ్ఞక్రియ, యజ్ఞ యజమాని అన్నీ జగన్మాతయే అని మన యొక్క శ్లోకానికి అర్థంగా గ్రహించాలి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. ఈ లలితా సహస్రనామ శ్లోక వివరణలో ఇప్పటిదాకా అయినటువంటి నామాలన్నీ కూడా అర్థాలు మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి. అందరూ కూడా అక్కడ పూర్తిగా వీక్షించవచ్చు. స్వస్తి.